చిరంజీవి తీస్తే బాగుంటుంది. అప్పుడు చిరంజీవి వేరు, ఇప్పుడు చిరంజీవి వేరు. కానీ శ్రీదేవి గారు లేని లోటు కనిపిస్తుంది. అటువంటి అందం మళ్ళీ ఇండియాలో ఇంకెక్కడ ఉండదు. నా భూతో నా భవిష్యత్. కొత్త ఏం కాదు కదా, రాఘవేంద్ర గారి డైరెక్షన్ చాలా బాగుంది. ఇప్పుడు చిరంజీవి గారిని ఎవరో రీప్లేస్ చేయలేరు. దయచేసి ఇంకొక ఫేస్ తీసుకురా. ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఎక్సలెంట్. చాలా కష్టపడి రీస్టోర్ చేసినట్టున్నారు. అవునండి, అదే చూసాం కదా యూట్యూబ్లో, చాలా కష్టపడి చేశారని. క్వాలిటీ ఇంప్రూవ్ అయింది కొంచెం బెటర్ అంటే బాగుంది అనిపించింది. పర్లేదు, ఎక్సలెంట్, సూపర్. లేదండి, బాస్ లో గ్రేస్ తాగదు. ఏం లేదండి, యాడ్ ఆన్ సీన్స్ ఎందుకు ఉంటాయండి. ఓకే, థ్యాంక్ యూ. చిరంజీవి అంటే చాలా ఇష్టం నాకు. ఒక 35 years క్రితం ఈ సినిమా వచ్చింది, మళ్ళీ ఇప్పుడు చూశాను. అప్పుడు కూడా చూశాను. అప్పుడు నాకు 17 years ఉన్నది. నేను అప్పుడు ఇంటర్మీడియట్ 2nd yearలో ఉన్నాను. ఇప్పుడు ప్రస్తుతం టీచర్గా పనిచేస్తున్నాం. జై చిరంజీవి, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. ఏంటండి దీన్నే వాళ్ళ కొడుకు తీయచ్చు అండి, రామ్ చరణ్ తీయచ్చు, చరణ్ తీయచ్చు, చాలా బాగుంది. ఇప్పుడు చిరంజీవి కూతురు కూడా ఉంది, ఆమెను పెట్టి తీయచ్చు, చాలా బాగుంది. అప్పుడు రికార్డ్స్ అసలు వండర్ అండి. అప్పుడు తుఫాన్లు వచ్చినాయి, తుఫాన్లో కూడా చాలా బాగా నడిచింది ఈ మూవీ. ఓకే అండి, థ్యాంక్ యూ. మేబీ నేను సింగిల్కి వెళ్ళుంటే ఇంకా ఎంజాయ్ చేసేవాళ్ళేమో, బట్ నాకు 3Dలో చూడాలనిపించింది. యా, అది ఎప్పుడో చేసిందే కదా టెక్నికల్, మళ్ళీ ఇప్పుడు దాని గురించి మాట్లాడారు. అదే చెప్పారు కదా పాపం, రీల్స్ వాళ్ళకి ప్రాపర్ సెట్ ఆఫ్ దొరుకుంటే ఇంకా బాగా వచ్చేది, సరిగ్గా దొరకలేదు కాబట్టి. బట్ ఫైన్, ఓకే, బాగుంది. ఇప్పుడు కలర్ గ్రేడింగ్ చేసిన తర్వాత ఏ బాగా మీకు ఎలివేషన్ అనిపించింది సినిమాలో? చాలాసార్లు చూశాను సార్, టీవీలో, యూట్యూబ్లో. బట్ ఒకసారి పెద్ద స్క్రీన్లో చూడడానికి వచ్చాను అంతే. ఎక్స్పీరియన్స్ కోసం అంతే. రాఘవేంద్రరావు గారి డైరెక్షన్ చాలా బాగా అనిపించింది. అండ్ చిరంజీవి యాక్టింగ్ హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ. రాఘవేంద్రరావు గారు లాంటి డైరెక్టర్స్ దగ్గర చేసిన అదృష్టం నాకు కూడా దక్కింది. నేను కూడా చేశాను ఆయన దగ్గర. కానీ మంచి సినిమా అండి, చాలా అందరూ చూడాలని కోరుకుంటున్నాను నేను. సూపర్. పిచ్చెక్కిచ్చేసారు అంతే. శ్రీదేవి గారిని అసలు అలా చూడడం ఒకవైపు చాలా బాధ అనిపించింది. మనతో ఇంకా ఎన్నో ఇయర్స్ ఉండాల్సిన ఆవిడ డెఫినెట్లీ. అసలు అంత అందం ఏంటండి బాబు అసలు. ఆ బిగ్ స్క్రీన్ మీద మేము ఇన్నాళ్ళు ఇదే మూవీ చూసుంటాం, చిన్న చిన్న స్క్రీన్ల్లోనూ, చిన్న చిన్న టీవీల్లోనూ. బట్ అంత పెద్ద దీని మీద, అండ్ దట్ టు వి సా ఇన్ 3D. సో ఆవిడని అలా చూస్తుంటే అసలు ఎటు కళ్ళు తిప్పుకోలేకపోయాయి అన్నమాట. అండ్ బ్యూటిఫుల్. ఇలాంటి మూవీస్ మళ్ళీ మళ్ళీ రావు. సో ఈ జనరేషన్ వాళ్ళు చెరిష్ చేసుకునేలాగా ఇలా మూవీని రిస్టోర్ చేశారు అండ్ మళ్ళీ మనకు అందించారు. ఇట్స్ రియల్లీ నైస్ అండి. బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ అంటే బిగ్ స్క్రీన్ అండ్ అఫ్ కోర్స్ 3D అలాగా మనకు అనిపించకపోయినా కూడా బిగ్ స్క్రీన్ మీద వాళ్ళని చూడడం అనేది, అసలు ఆ కాస్ట్యూమ్స్, జ్యువెలరీ, 6 రోజులు అంటే 90sలో అసలు ఇలాంటి మూవీని తీయడం అనేది ఇప్పుడు సాధ్యమైన ఈజీ కదండి. ఇప్పుడు ఇంత టెక్నాలజీతో అలా తీయడానికి, ఆ రోజుల్లో అలా తీయడానికి కూడా తేడా ఉంది కదా. ఐ థింక్ ఇట్ ఈస్ బెటర్ నాట్ టు టచ్ సమ్ క్లాసిక్స్. కొన్ని క్లాసిక్స్ టచ్ చేయకపోవడమే చాలా బెటరు. ఏదో మన జనరేషన్ పుట్టాలి, మళ్ళీ చిరంజీవి గారితో జత కట్టాలి, మళ్ళీ మనం ఒక అబ్బని తీయని దెబ్బ వాళ్ళు చేస్తేనే చూడాలి. ఎందుకంటే ఈ జనరేషన్ వాళ్ళు చూడడానికి దిస్ ఇస్ రైట్. బట్ మళ్ళీ దాన్ని రీమేక్ చేసి దాన్ని చెడగొట్టడం అంత ఇది కాదు. ఎనీవేస్ మళ్ళీ అది అభినీతి అని దెబ్బ సాంగ్ ఎందుకు గ్రీన్ బ్లూ సారీ బ్లూ షర్ట్లో ఉన్నది ఎందుకు గ్రీన్గా వస్తుంది అని తెలియదు. అది మేబీ అది ఎందుకు అలా జరిగిందని తెలియదు. మేబీ వాళ్ళు చేయలేకపోయారా వాట్, లేదా క్వాంటిటీలీ చేశారా అని నాకు అర్థం కాలేదు సడన్లీ. బట్ ద బ్లూ ఈజ్ బ్లూ అండి. అది గ్రీన్లో చూడడం అదొక్కటే డిసప్పాయింట్ అనిపించింది. అదర్వైజ్ ద మూవీస్ యాజ్ యూజువల్ ఇట్స్ ఫెంటాస్టిక్. చాలా అంటే చాలా మూవీ 9Kలో బాగా తీశారు. అసలు ఆ క్లారిటీ, ఆ విజువల్స్ ఎంత క్లారిటీగా ఉంటుందని అనుకోలేదు. శ్రీదేవి యాక్టింగ్ చాలా సూపర్. ఓల్డ్ చిరంజీవి గారిని మళ్ళీ చూడాలనిపించింది. అసలు ఓల్డ్ అంటే అసలు ఓల్డ్ అసలు ఇప్పుడే న్యూ అన్నట్టుగా ఉన్నాడు చిరంజీవి. ఆ స్టెప్స్ కానీ, ఆ మూవ్స్ కానీ, అసలుకి ఆయన కంబ్యాక్ ఇలానే రావాలని కోరుకుంటున్నాను. ఆల్మోస్ట్ ఒక 10 times మా చిన్నప్పుడు థియేటర్కి వెళ్ళి చూసాము. అప్పుడు చూస్తే ఎంత హ్యాపీగా అనిపించిందో ఇప్పుడు మళ్ళీ అంత ఎగ్జైటెడ్గా అనిపించింది. చాలా చాలా బాగా అనిపించింది.
ఇప్పుడు రిలీజ్ల ట్రెండ్ బాగా నడుస్తుంది కదా, నిజంగా రిలీజ్కి వెళ్ళాలా అవసరమా అని అనుకున్నా. మా అమ్మాయి కాదమ్మా ఒకసారి వెళ్దామంటే వచ్చాను, కానీ వచ్చి మంచి పని చేశాననే అనిపించింది. అంటున్నారు కదా, ఏదైనా చిరంజీవి శ్రీదేవి కొన్ని టచ్ చేయకూడదండి. సూపర్ ఇదంతే. రామ్ చరణ్ జాన్వీ కపూర్ అంటే ఆ కాంబినేషన్ రిపీట్ అవుతుంది పెద్ద సినిమాతో. ఈ రేంజ్ హిట్ అవుతుందా జగదేక్? హిట్ మన జనాలు దేన్నైనా హిట్ చేస్తారులేండి బాగుందంటే. కానీ ఏంటంటే చిరంజీవి శ్రీదేవి ఎక్స్ట్రా ఆర్డినరీ, ఇంకా దానికి మాటల్లో. బాగానే ఉందండి. ఇప్పుడు మరీ హై క్వాలిటీలో చూడడం మనకు అలవాటు అయిపోయి కొంచెం ప్రింట్ డల్ అనిపించింది కానీ స్టార్టింగ్లో, బట్ స్టిల్ ఎంజాయ్ చేస్తాం. మూవీ చాలా బాగుంది. పొద్దున వంట కూడా చేయకుండా వచ్చాం, ఇప్పుడు ఇంటికి వెళ్ళి వంట చేయాలి. మీరు అన్నారు కదా జాన్వీ కపూర్ రామ్ చరణ్తో తీస్తారని, చూద్దాం. ఏమైనా కొత్త వాళ్ళకి కూడా అవకాశం ఇచ్చినా బాగుంటుంది. ఏదైనా దీని లెవెల్లో ఉండదేమో, చూద్దాం. అయ్యో చాలా బాగా అనిపించింది. మేము చిన్నప్పుడు చూడలేదన్నమాట ఇలాంటి మూవీస్. సో ఈ ఏజ్లో చూడడం అనేది, అది మా పిల్లలతో చూడడం అనేది చాలా హ్యాపీ అనిపించింది మాకు. పిల్లల ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేశారు. చాలా బాగా అనిపించింది అండి. మేడం ఒకవేళ 2 కనుక వస్తే ఎవరు చేస్తే బాగుంటుంది? నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం అయితే కనుక చిరంజీవి గారు చేస్తేనే బాగుంటుంది. బట్ కాకపోతే ఆయన ఉద్దేశ ప్రకారం రామ్ చరణ్ గారును రామ్ చరణ్ జాహ్నవి అనుకుంటా అన్నారు. సో అదొచ్చినా కూడా యాజ్ ఎ మెగా ఫ్యామిలీ ఫాలోవర్ అండ్ ఫ్యాన్గా మేము ఏదొచ్చినా కూడా ఎంజాయ్ చేస్తామండి. లేదండి, అప్పుడు నా ఏజ్ అరౌండ్ 6 years ఏమో అండి. అసలు నాకు అప్పుడు ఆ ఎక్స్పీరియన్సే లేదు. ఇప్పుడు ప్రతి సాంగ్కి ప్రతి డైలాగ్కి ఒక్కొక్క అంటే వెనకాల నుంచి విజిల్స్ కానీ, ఈవెన్ నేను కూడా ఒక చిన్నపిల్లలాగా ఎంజాయ్ చేశాను. ఆ క్రేజ్ ఎప్పటికీ తగ్గదండి. ఇప్పుడు కాదు, మా మనవాళ్ళు మనవరాలు పుట్టినా కూడా ఆ క్రేజ్ తగ్గదు. మెగాస్టార్ అండి, ఎప్పుడైనా సరే మెగాస్టార్. ఎందుకంటే మేము అతను చూస్తూ ఇన్స్పిరేషన్ తీసుకొని ఇంత లైఫ్ లీడ్ చేస్తాం కాబట్టి. నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు ఫస్ట్ ఈ మూవీ చూడటం జరిగింది. 8th క్లాస్లో ఉన్నప్పుడు ఇంచుమించు అలాంటిది అనుకోండి. మళ్ళీ తర్వాత చూడలేదు. మళ్ళీ ఇన్ని సంవత్సరాలకి రిలీజ్ అనేసరికి ఫ్యామిలీతో కలిసి చూడాలి, పిల్లలతో కలిసి చూడాలని చెప్పేసి వచ్చాను. చాలా ఫుల్ ఎంజాయ్. ఎందుకంటే ఫస్ట్ నుంచి మూవీ ఎండింగ్ వరకు కూడా అసలు ఎక్కడ కూడా బోర్ ఫీల్ అవ్వలేదు. ఇప్పుడు వస్తున్నటువంటి గ్రాఫిక్స్ కానీ ఇవన్నీ కూడా చూసుకుంటే అసలు ఆ రోజుల్లో అంత గ్రాఫిక్స్, కెమెరా, అజయ్ విన్సెంట్ గారి కెమెరా కానీ, రాఘవేంద్ర గారి డైరెక్షన్ అండి అసలు ఎక్సలెంట్. అసలు మనం అంత ఎక్కువ మాట్లాడినా కూడా చాలా తక్కువ అవుతుంది. అంత చాలా గొప్పగా ఉంది. మేమైతే మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. చాలా బాగా సినిమా చాలా బాగుంది. పెద్ద స్క్రీన్ మీద మళ్ళీ చూడడం చాలా సంతోషంగా ఉంది. అప్పుడేమో మామూలుగా చూసే, ఇప్పుడేమో కళ్ళజోళ్ళు పెట్టుకుని 3D చూసాము. చాలా సూపర్గా ఉంది. అన్నీ అలాగే ఉన్నాయి, పర్ఫార్మెన్స్లు అన్నీ అలాగే ఉంటాయిగా. కొంచెం క్వాలిటీ మసకగా అనిపించింది. కానీ అప్పుడు ఫస్ట్ షో చూశాను, ఇప్పుడు కూడా మళ్ళీ ఫస్ట్ షోకి వచ్చాను ఈవేళ 3D చూడడానికి. 35 years అయింది. అప్పుడు నాకు 12 years. 35 years అప్పటికి నేను ఇండస్ట్రీలో ఉన్నాను. చిరంజీవి గారి సినిమాలు అవి చేశాను నేను. స్నేహం కోసం అదిను ఆయన సినిమా చూడడం అనేది గొప్ప విషయం. నిజంగా మంచి స్టోరీ అండి, మంచి స్టోరీ, మంచి డైరెక్టరు, అందరూ బాగా తీశారు. వాళ్ళందరికీ అంతే సెల్యూట్. ఒకే మాట, ఇంకేముంది, వాళ్ళ అమ్మాయి వీళ్ళ అబ్బాయి అంతే. అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి లాగా వాళ్ళ అమ్మాయి వీళ్ళ అబ్బాయి చేస్తే బాగుంటుంది. ఉన్నారుగా రాజమౌళి గారు, వీళ్ళందరూ పెద్ద పెద్ద డైరెక్టర్లు అండి. వాళ్ళందరూ ఏంటి అసలు వాళ్ళు తలుచుకోవాలి కానీ ఇలాంటివి తీసేస్తారు డెఫినెట్గా. ఎందుకంటే అప్పట్లో రాఘవేంద్రరావు గారు ఫేమస్ బాగా, ఇప్పుడు రాజమౌళి గారు ఫేమస్ కాబట్టి ఆయన తలుచుకుంటే తీసేస్తారు. మంచి కదా, సూపర్గా సెకండ్ హాఫ్ కింద కూడా తీయొచ్చు. అసలు నన్ను అడిగితే వాళ్ళే మళ్ళీ పుట్టినట్టు ఏదో ఒకటి చేయొచ్చు కథని, కానీ తీస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ నాన్న. దో ఇట్ వాజ్ అ వెరీ క్లాసిక్ ఫిలిం. లైక్ చాలా మంచిగా అనిపించింది చూడడానికి. అండ్ నేను అనుకునేదాన్ని మా పేరెంట్స్ ఎట్లాగా ఎంజాయ్ చేశారో, ఐ వాంట్ టు ఎంజాయ్ దట్ వైబ్ అనేసి, రెట్రో వైబ్. సో ఇట్ ఫెల్ట్ రియలీ గుడ్. అండ్ ఎస్పెషలీ ఇళయరాజా సాంగ్స్ స్క్రీన్ మీద చూడడం, ఇట్స్ అ బ్లిస్. హీరో వాళ్ళకి ఈ సినిమా ఇన్స్పిరేషన్ ఉండొచ్చు అంటే చెప్పుకుంటారా? Obviously, even the taking and all the things in storytelling, screenplay gaani, how they have written the scenes and everything, it really made sense even now. But my favorite scene ante cheptaru cinema lo? Favorite ante Sridevi first time భోజనంకి వస్తుంది కదా తింగరపుచ్చి మ్యాడ్ అనగానేమి అని
వంకాయ సీన్, ఈ ధవళవర్ణ పదార్థం ఏమి మానవా, దట్ వాజ్ రియలీ అ గుడ్ సీన్. మాట్లాడచ్చు, ఏముంది. సంస్కృతం పట్టు ఇన్ ద సెన్స్ లైక్ దే షుడ్ ఫస్ట్ ఆ క్యారెక్టర్ని ఇన్వాల్వ్ చేయడము, ఆ క్యారెక్టర్లో ఇన్వైబ్ అవ్వడం, అది రియలీ ఇంపార్టెంట్. సో దట్స్ రియలీ యా. నేను చిరంజీవి ఫ్యానే, అంటే ఇట్స్ నాట్ దట్ ఓన్లీ చిరంజీవి ఫ్యాన్, నేను మొత్తం TFI ఏమంటారు బానిస. సో ఇట్ ఫెల్ట్ రియలీ గుడ్. అండ్ వింటేజ్ చిరంజీవి అంటే ముఠా మేస్త్రి అండ్ ఈవెన్ లైక్ గరానా మొగుడు, ఆల్ దీస్ థింగ్స్, స్టంట్ అబ్బాయి. సో దిస్ ఆల్సో ఫీల్స్ వన్ ఆఫ్ ద బెస్ట్. ఒక మాట చెప్పండి మేడం, ఆ వింటేజ్ చిరంజీవి గారిని ఇప్పుడు ఎవరైనా మ్యాచ్ చేయగలుగుతారా? ప్రజెంట్ ఉన్న హీరో చేయొచ్చు, చేయకపోవచ్చు. కొత్త సినిమాలు ఉండగా ఈ సినిమాకి రావడానికి మెయిన్ కారణం ఏంటి? చిరంజీవి, శ్రీదేవి. పాటలు కూడా చాలా అర్థవంతంగా ఉన్నాయి, చాలా బాగుంది. సో అలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ రావాలని ఇంకా కోరుకుంటున్నాను. ఆ సినిమా ఎన్నిసార్లు చూసినా ఇప్పటికీ కొత్తగా అనిపిస్తుంది. ఏదో 35 years అవుతుంది ఆ సినిమా తీసి, కానీ 35 years అయినట్టు అనిపించట్లేదు. మళ్ళీ కొత్తగా తీస్తున్నారేమో, కొత్తగా మేము చూస్తున్నామేమో అన్నంత ఫీలింగ్ ఉంది. చాలా ఎక్సైట్ అయితే అవుతున్నానంటే చెప్పలేకపోతున్నాను. ఎక్సైట్మెంట్ అనేది థియేటర్లో ఉన్నంతసేపు నేను కూర్చోలేకపోయాను. చాలా ఆనందంగా మంచిగా వాళ్ళు డాన్స్ చేస్తుంటే, వాళ్ళు పాటలు పాడుతుంటే మస్తు అనిపించింది. చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి మంచి పాత సినిమాలు రిలీజ్ చేయాలి. ఈ మధ్యలో వచ్చిన సినిమాలు కాకుండా అప్పటి సినిమాలు రిలీజ్ చేస్తే ఇప్పుడున్నటువంటి యూత్కి కూడా అప్పటి సినిమాలు ఉన్నటువంటి నైపుణ్యము, తర్వాత వాటి ఉన్న మెసేజెస్లు, ఆ అర్థవంతాలన్నీ తెలుస్తాయని ఆ సంతోషంగా అనిపిస్తుంది నాకు. అలాంటివి తీయాలని కోరుకుంటున్నాను. చాలా సంతోషం. సినిమా అయితే సూపర్ అన్న. ఆ సినిమా వచ్చినప్పుడు అయితే నేను చూడలేదు ఇంతవరకు, అంటే నేను పుట్టలేదు అప్పుడు. ఇప్పుడు ఆ సినిమా చూసినాక ఫస్ట్, అంటే నేను టీవీలో కూడా చెప్తుంటే విన్నా కానీ ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం నేను మళ్ళీ శ్రీదేవి వెళ్ళిపోతుందా ఉంటుందా అని చెప్పేసి మా పక్కన వాళ్ళని అడిగా. అయితే లేదు ఉంటుంది అని చెప్పేసి అన్నారు. సో నేను సినిమా అయితే రాఘవేంద్రరావు కూడా వచ్చారు, సార్ కూడా కలిశారు, అతను సార్తో కూడా ఫోటో దిగాను. చాలా బాగుంది సినిమా అయితే, ఫుల్ ఎంజాయ్ చేశాను. రీమేక్ చేయాలి అంటే సాయిధరంతో చేస్తే బాగుంది అనిపిస్తుంది నాకు. ఎందుకో హీరోయిన్గా ఇప్పుడు ప్రజెంట్ జాన్వీ కపూర్ కంటే కూడా మన ఇది ఏమంటారు దాని ఆమె పేరు గుర్తురావట్లేదు బ్రో నాకు. ప్రజెంట్ అయితే పేరు గుర్తురావట్లేదు. సరే ఇప్పుడు ఎవరితో చేసినాయి ఓకే. డైరెక్టర్ వచ్చేసి పూరి జగన్నాథ్ అయితే బాగుంటుంది. బాగుంది. ఇది మేము టీవీలో చూసాం, కానీ టీవీలో ఏమనిపించిందంటే అప్పుడంతా హీరోయిన్ బ్యూటిఫుల్గా అలా కనిపించేవాళ్ళు. ఇంత పెద్ద స్క్రీన్లో ఆ యంగ్ ఏజ్లో ఉన్న చిరంజీవిని ఫస్ట్ టైం చూసినాం కదా. సో అది బాగా నచ్చింది. సాంగ్స్ వినడం అంతా మంచిగా అనిపించింది. ప్రింట్ అంతా మంచిగా తీశారు, నీట్గా 4K చేసి పెట్టారు. కాకపోతే కొంచెం మధ్యలో సీన్స్ అట్లా కట్ అయినాయి, కొంచెం క్లారిటీ వైజ్గా అంతా బాగుంది. రీమేకా ఎవరు ఉంటారు? విజయ్ దేవరకొండ మేబీ. అంత ఏమనుకోలేదు. ఇట్లాంటి ఫ్యాంటసీ అంటే మేబీ ఎవరున్నారు ఫ్యాంటసీ? సుకుమార్ మేబీ.